అల్వాల్ సర్కిల్ భూదేవి నగర్ 194వ డివిజన్లో కాంగ్రెస్ నాయకులు పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా శివానగర్, సాయిదత్తా కాలనీ, ఇందిరానగర్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీనగర్, శివనగర్లలో చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బాక్స్ డ్రైన్ పనులను ప్రారంభిస్తున్నట్లు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ పనులు పూర్తయితే భారీ వర్షాలు పడినప్పుడు వరద నీరు సులువుగా వెళ్లిపోతుందని, దీనితో చుట్టుపక్కల కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. बंद हो गया ना, जाने का रास्ता नहीं है, दोनों जगह बंद कर ली। क्या होता है राजेंद्र ने के घर के सामने कर लिए आपका काम। సాయిదత్తా కాలనీ, ఇందిరానగర్ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మీనగర్, శివానగర్కి సంబంధించినటువంటి చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ యొక్క బాక్స్ డ్రైన్ 90 lakhs-తోని వర్క్ ఇవాళ రేపు స్టార్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఈ యొక్క కృష్ణుని గుడి దగ్గర నుంచి వచ్చే ఒక డ్రైన్ ఏదైతే ఉన్నదో దానికి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందన్న ఒక ఆలోచనతో మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచనతోని ఇది చేస్తే చాలా వరకు ఈ బ్యాక్ వాటర్ అంటే ఏదైతే ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ కిక్ బ్యాక్ అవుతుందో ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ముందు చేసుకుందామన్న ఒక ఆలోచనతో ఇది వర్క్ టెండర్ అయిపోయింది. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ స్టార్ట్ చేద్దామని కాంట్రాక్టర్ అంతా క్లీన్ చేసుకున్నాడు. రేపెల్లుండి నుంచి స్టార్ట్ చేసేస్తారు ఈ బాక్స్ చేయడం. ఇంకా మిగతా ఇంకో విషయానికి వస్తే అన్న, సాయిదత్తా కాలనీ నుంచి కానాచిగూడ పెట్రోల్ పంప్ రోడ్ ఏదైతే ఉన్నదో డైరీ ఫామ్ రోడ్, ఆ డైరీ ఫామ్ రోడ్కి సంబంధించినటువంటి మన జనవరిలోనే ఈ పూడికి తీయడం జరిగింది. మళ్ళీ మీరు చూస్తే ఈ 6 నెలల్లో ఈ ప్లాస్టిక్ ఇదంతా కూడా మరీ పేరుకుపోయి బాగా సిల్ట్ ఫార్మేషన్ అయింది. ఈ ప్యాచ్ వర్క్ అయినా ఎందుకంటే ఇది ఒక బాటిల్ నెక్ అయిపోతున్నది. పైనుంచి దగ్గర దగ్గర 2500 ఎకరాలు 3000 ఎకరాల నుంచి వస్తున్నటువంటి ఈ సర్ఫేస్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఈ యొక్క నారో ప్యాసేజ్ నుంచే పాస్ కావాలి. దాంతో ఇక్కడ బాగా సిల్ట్ ఫామ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ 6 నెలలు అయినా సరే ఒకసారి క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేస్తే పైన అంతా కూడా ఫ్లో ఫ్రీగా ఉంటుందని చెప్పేసి దీనికి కూడా 18 లక్షల నుంచి 24 లక్షలు, ఎందుకంటే 24 లక్షలు కల్వర్ట్స్ కూడా చిన్న రిపేర్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. అతి త్వరలో ఈ వర్క్ కూడా స్టార్ట్ కాబోతుందని మైనంపల్లి హనుమంతరావు గారు ఇక్కడ కాలనీ వాసులకు చెప్పడం జరిగింది.